నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటిదాకా డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, నెక్స్ట్ జైలింగ్ అని చెప్పేసి అంటున్నారు. విజిలెన్స్కి సంబంధించి నిన్న విచారణ జరగబోతుందన్న సంగతి తెలిసే ఏదైతే ప్రెస్ మీట్ నిన్న కూడా పెట్టాడు. ఈ రోజు వచ్చేసి ఖచ్చితంగా నేను జైలుకి వెళ్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి అంటున్నాను. నిన్న మొన్నటి దాకా మేమెందుకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి అన్న అంబటి రాంబాబు ఈరోజు నేను జైలింగ్కి కూడా సిద్ధమే అని చెప్పేసి అంటున్నాడు. ఎలా తీసుకోవాలంటారు అంబటి రాంబాబు మాట్లాంటి ఏం చెప్తారు? ఇక్కడ అంబటి రాంబాబు గారు అంటే కష్టంగా ఉంది అయినా చేశాను అంటున్నాడు. డ్యాన్స్ అంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, మూడు కాళ్ళ ముసలాళ్ళు కూడా వేస్తున్నారు డ్యాన్స్ అని చెప్పేసి మనం ఎన్నో వీడియోల్లో చూస్తున్నాం. అది అందరూ సరదాగా చేసేది. ట్రెక్కింగ్ అంటే మరి ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు. ఏదో ఆ షూట్ ఏదో చేయించుకున్నట్లున్నాడు డ్రోన్లతోటి. చాలా మంది చాలా కామెంట్లు పెట్టారు. పిట్టల ద్వారా అన్నారు, ఉడతలు పట్టేవాడు అన్నాడు, ఎవడరా వీడు అసలు అర్థం కావట్లేదు అన్నారు, రకరకాల కామెంట్స్ వచ్చినాయి. కానీ మొన్నటి వరకు ఏమన్నాడంటే అసలు జైలుకి వెళ్ళటానికి మేమెందుకు సిద్ధంగా లేవన్నాడు. కానీ ఈ రోజున కష్టమైనా సరే సిద్ధం అంటున్నాడు. మనం ప్రతిసారి ఒక విషయం చెప్పుకుంటున్నాం, అసలు 11 మంది ఎమ్మెల్యేలు ఎవరో కూడా బయటకు వచ్చి మాట్లాడకుండా అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి అర్హత లేదు కదా, ఎందుకు మాట్లాడాల్సిన కారణం ఏంటి అని అంటే ఇప్పుడు దాన్నే ఈయన పాయింట్ ఆఫ్ చేసి ఏమంటున్నాడు, మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చేది ఎందుకంటే వీళ్ళ వెనకాల అవినీతి ఉంది, వీళ్ళు ఏదో ఒక రోజు అవినీతి బయటపడిద్ది, అవినీతి బయటపడితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, విచారణకు తీసుకువెళ్లాల్సి వస్తుంది. ముందుగానే వీళ్ళ ప్లాన్ ఏంటి, మేము క్వశ్చన్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, అందుకని మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. ఎవరు మాట్లాడట్లేదు. మరి వెనకాల అవినీతి చేసింది ఎవరు? మరి ఆ విషయం ప్రజలకు చెప్పాలి కదా. అంటే అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలకి మొన్నమేమో సిద్ధం అన్నాడు, ఇప్పుడేమో సిద్ధంగా లేమంటున్నాడు, ఎవరేం చేస్తారో చేసుకోండి అంటున్నాడు, భయపడేది లేదంటున్నాడు. అంతకుముందేమో బాబోయ్ మీకు దండం పెడతాను, ఇన్ని కేసులు పెట్టకండి రా బాబోయ్ అని చెప్పి దండం పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈయన కూడా రకరకాలుగా అపరిచితుల్లాగా మాట్లాడుతున్నాడా? మాట్లాడిస్తున్నారా? స్క్రిప్ట్ అలా ఉందా? ఎప్పటికప్పుడే ఏ స్క్రిప్ట్ తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు అనుకోవాలి. దీన్ని బట్టి క్లారిటీ మనకి. అయితే అక్కడ చూసుకుంటే జగనన్న ఇళ్ల పట్టాలు ఏవైతే ఇచ్చారో వీటికి సంబంధించి దాంట్లో భారీగా అక్రమాలు జరిగాయన్న సంగతి బయటపడిపోయింది. ఇప్పుడు దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఎకరాని 10 లక్షలకు కొని 30 లక్షలకు మళ్ళీ గవర్నమెంట్కి అమ్మినటువంటి స్కామ్ మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల స్కామ్లు కూడా మనం చూసాం. అదే కాకుండా అంబటి రాంబాబు గారు గతంలో కూడా తన పైన వచ్చిన ఆరోపణలు ఏంటి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే 5 లక్షలు వస్తే 2 లక్షలు నాకు కట్టిన తర్వాత 5 లక్షలు చెక్ తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారు. దాంట్లో కూడా ఆయనకి మీద ఒక కేసు అయితే ఉంది. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే అంబటి రాంబాబు ఖచ్చితంగా జైలు పాలవడం తప్పదు. కాబట్టి ఈరోజు రెడ్ బుక్ అంటే కుక్కలు కూడా భయపడమని మాట్లాడుతున్నారు. నిజంగా రెడ్ బుక్ అంటే కుక్కలు కూడా భయపడింది. ఎందుకని మనం చూసుకుంటే వల్లభనేని వంశీ గారు సైలెంట్ అయిపోయారు, ఎందుకని పోసాని కృష్ణములు కూడా సైలెంట్ అయిపోయాడు. సో ఈ రకంగా చూసుకుంటే వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్కి భయపడుతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఒకటండి, అతను ఫస్ట్ ఏమంటున్నాడంటే మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు ఇళ్ల పట్టాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లో వచ్చే అమౌంట్ గురించి కానీ అసలు మాట్లాడలేదు ఈ ప్రెస్ మీట్ లో. కోళ్ల పందాలు, ప్యాకాట్లు ఇట్లాంటివన్నీ కూడా నేను ఎక్కడ ఆడిచ్చాను, అసలు ఎప్పుడైనా నేను అట్లాంటి కార్యక్రమాలు చేశానా, నా మీద ఆ కేసులు పెట్టారని అతను అంటున్నాడు. వాస్తవానికి సత్తెనపల్లిలో ఎవరిని అడిగినా తెలుస్తుంది నా గురించి అని చెప్పేసి అన్నారు. కానీ లాటరీ విషయంలో కూడా తన పైన ఒక కేసు అయితే నమోదైంది. అది అంబటి రాంబాబుకి తెలియదు అంటే ఏమంటారు? తెలుసు, కాకపోతే ప్రజలకు తెలిసేటట్లు చెప్పుకోలేడు కదా పాపం. చేసిన చండాల పనులన్నీ కూడా చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేదు. జైలుకి వెళ్ళటానికి ధైర్యం ఉంది, ట్రెక్కింగ్ చేయడానికి ధైర్యం ఉంది, డాన్స్ చేయడానికి ధైర్యం ఉంది. కానీ తన మీద కేసులు ఏమేమి ఉన్నాయి, ఎందుకైనా అనేది మాత్రం చెప్పడానికి అతనికి ధైర్యం లేదు. అందుకనే కోడి పందాలు, ప్యాకాట్లు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి అంబటి రాంబాబుకి. కుక్కలు కూడా భయపడవు రెడ్ బుక్ కి. కుక్కలు కాదు కదా అవినీతి చేసింది. పాపం అంత అన్నం పెడితే విశ్వాసంతో పడి ఉంటాయి. మీరు రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరేం చేశారు? ఏమాత్రం విశ్వాసం లేకుండా, వాళ్ళ మీద గౌరవం లేకుండా ప్రజా ప్రతినిధులుగా ఉండి రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. కుక్కలకి దానికి సంబంధం లేదు. రెడ్ బుక్ అంటే మీ అందరికి భయం వేస్తుంది, మీరు భయపడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. మరి గతంలో ఎన్నోసార్లు ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడినాడు, ఈ రోజున మాట్లాడలేకపోతున్నారు. ఈ రోజు కూడా అంబటి రాంబాబు మాట్లాడటానికి కారణం ఒక్కటే, నేను మాట్లాడుతున్నానని నా మీద కేసులు పెడుతున్నారని ఒక మాట చెప్పుకోవటం కోసం, ఏదో నమ్మించాలి ప్రజలని చెప్పి ఏదో సరదా పడుతున్నారు. కాబట్టి ఆ సరదాలు ఏవి కూడా ఎక్కడా కూడా తీరవు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవినీతి అంతా కనిపిస్తూ ఉంది. దాన్ని ఈ రోజున నిరూపించే టైం అది త్వరలోనే ఉంది. ఇతను విచారణకు వెళ్ళాలి, దానికి సంబంధించిన విచారణలు ఎదుర్కోవాలి. మరి గతంలో సిద్ధంగా లేమన్నాడు, ఈ రోజున సిద్ధంగానే ఉన్నాం అంటున్నాడు. మరి అంబటి రాంబాబు మాటలు నిజంగా ఈ కుక్క భాష ఏంటో అర్థం కాదు ఎవరికి. కుక్కలు గతంలో పేరు నాని కూడా మాట్లాడాడు, కుక్కల్లాగా మరుగుతారేంటి, కరిచే కుక్క అరవకూడదు, అరిచే కుక్క కరవదు అని చెప్పేసి ఈయన కూడా కుక్కలు కూడా భయపడవు అని.
అంటే ఎక్కడా కూడా కొంచెం కూడా మానవత్వం లేకుండా విచక్షణారహితంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలానే చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజల గురించి మనం మాట్లాడదాం, ప్రజల గురించి మనం ఏదైనా సరే వాళ్ళ సమస్యలను తెలుసుకుందాం. ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాకుండా అసలు అంబటి రాంబాబు ఎందుకు వస్తున్నాడు అనంటే కారణం ఈ కేసులు ఏదైతే ఉన్నాయో దీని మీద విచారణ జరిపిస్తే నేను మాట్లాడుతున్నాననే మాట చెప్పుకోవటం కోసమే మాత్రమే వీళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరంటే ఇష్టం అంటే ఎవరైతే జైలు పాలవుతారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ములాఖత్ అయితే ఇక్కడ కనిపించడంలా. ఇప్పటిదాకా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా అంబటి రాంబాబు గారు జగన్ని కలిసినటువంటి ఒక సన్నివేశాలు మనం ఎక్కడ కూడా చూసింది లేదు. సో జగన్ని కలవాలి అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. సో జైలుకి వెళ్తేనన్నా సరే జగన్ని కలిసేటువంటి ఒక భాగ్యం కలుగుతుందనేనా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి మొత్తుకుంటున్నాడంటే ఏమని చెప్తారు? అంతే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు టికెట్లు విఐపి పాసులు పెట్టాడు 1116లను 1111 రూపాయలను వెరైటీగా. ఈ మధ్య ఏదో వీడియోలో కూడా చూసాం ఇలా పాసులు అంట మరి 5,000 దగ్గర నుంచి మరి ఇన్ని రకాల దర్శనాలు, ఆ దర్శనాలకి ఈ విధమైన దాని మీద అమౌంట్ మనం చెల్లించాలి అని. అసలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి మందు ఇస్తేనే ఎవరు రారు, మరి ఈయనకి ఎదురు డబ్బులు ఇచ్చి రమ్మంటే ఎవరు రారు. మరి ఈ రోజున అంబటి రాంబాబు గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం అవ్వట్లేదు కాబట్టి కనీసం ఒకసారి జైలు కన్నా వెళ్ళొస్తే ఆయన నా దగ్గరకు రావటమో నేను ఆయన దగ్గరకు వెళ్ళటమో జరిగిద్ది అనే ఆలోచనతోనే ఉన్నాడు అనిపిస్తుంది. అదేవిధంగా రైతుల గురించి ఏదో పోరాటం చేస్తానంటున్నాడు 9వ తారీఖున యూరియా కంట. అంటే అసలు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన నిలబెట్టుకుని సీఎం హోదాలో అప్పట్లో మరి ఆ టెంపరీ గేట్స్ వేయబెట్టి ట్యాంకర్ లో వాటర్ తీసుకొచ్చి పోశారు. దానికి నిలువెత్తు సాక్ష్యం పక్కన ఉన్న అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. మరి ఏ మొహం పెట్టుకొని రైతుల గురించి మీరు పోరాటం చేస్తారు? ఏ విధంగా మీరు యూరియా గురించి 95,000 టన్నుల యూరియా ఈ రోజున రాష్ట్రంలో ఉంది. మండలాల వారీగా, గ్రామాల వారీగా, అక్కడ జిల్లాల వారీగా ఎక్కడ ఆ సొసైటీ నుంచి ఏ విధంగా అది వాళ్ళకి ఇవ్వాలి అవన్నీ కూడా నిన్నే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు అందాలి అని చెప్పేసి. ఇంకా కొన్ని 2 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకురాబోతున్నారు రాష్ట్రంలోకి. ఇంకా ఏ విధంగా ఈయన అయిపోయిన పెళ్లికి మేళాలు అన్నట్లుగా ఈ రోజున అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్లుగా ఎప్పుడో అయిపోయింది, వాళ్ళకి జరగాల్సిన అన్ని కూడా జరిగిన తర్వాత వీళ్ళు వచ్చి ఈ విధంగా మరుగుతూ ఉంటారు. అయితే సెప్టెంబర్ 9వ తారీఖున ఏదైతే రైతులకు సంబంధించి పోరు చేయబోతున్నా అని చెప్పేసి అన్న దాంట్లో కూడా ఒక వ్యూహం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ వ్యూహం అంటే ఏం చెప్తారు? సెప్టెంబర్ 9 మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం. అవినాష్ రెడ్డి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందో దానికి సంబంధించి విచారణకి ఆ రోజున జరగబోతుంది అనేది. బెయిల్ రద్దయిద్దా, నిజంగానే ఆయన అరెస్ట్ చేస్తున్నారా అనేది. మరి దాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుకి ఈ పని అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్న విషయం. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహం ఏదైతే ఉందో సెప్టెంబర్ 9వ తారీఖున అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి ఆ రోజు ఇప్పటిదాకా ఎన్నోసారి పోర్లు పెట్టడం, అది వాయిదాలు పడడం, కానీ ఈసారి పోస్టర్ కూడా రిలీజ్ చేశారంటే దీన్ని డైవర్ట్ చేస్తానికి అని చెప్పి చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో అంబటి రాంబాబు అరెస్ట్ కూడా తప్పదని అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.